ప్రతిరోజు పరిశుద్ధాత్మ తండ్రి మాటలు ఉంటాయి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ తండ్రి ప్రేరేపణ ఉంటుంది. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన విజ్ఞాపన నా జీవితంలో ఉండాలి. లేదు ఏదో బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాను, దర్శానికి అయిపోయింది, దానికి తాళం వేసి పెట్టేశారు, తర్వాత పరలోకంలో చూసుకుందాం అనడానికి వీల్లేదు. మన చూపు పరిశుద్ధాత్మ ద్వారా మార్పు చెందుతుంది. మనం మాట్లాడే విధానం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మార్పు చెందుతుంది. నా వినే విధానము పరిశుద్ధాత్మ ద్వారా మార్పు చెందుతుంది. నా హృదయ ఆలాపన పరిశుద్ధాత్మ ద్వారా మార్పు చెందుతుంది. ఎలా అండి, ఎందుకండి, అంత అవసరమా అండి అంటే అవును, చాలా అవసరం. ఎందుకంటే పరిశుద్ధాత్మ తండ్రి అంటే వేరే ప్రత్యేకమైన వ్యక్తి కాదు, దేవుడు కాదు. పరిశుద్ధాత్మ తండ్రి అంటే క్రీస్తులో ఒక భాగం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి ముగ్గురు ఒకటే, మూడు ఒకటై ఉన్నారు. ఒకరే మూడు విధాలుగా మన మధ్యలోనికి వచ్చుచున్నారు. ఎట్లాగంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, చాలా మందికి నేను కనిపిస్తున్నాను. కొన్నిసార్లు నేను ఫోన్ చేసి మాట్లాడితే నా స్వరం మాత్రమే వినిపిస్తుంది, నేను కనిపించను. కొంతమంది మాట్లాడుకుంటారు, అమ్మ జ్యోతి గారు పలానా రోజు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది, పలానా రోజు ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు వేశారు అని నా క్రియల గురించి కొంతమంది మాట్లాడుకుంటారు. ముగ్గురు అంటే మూడు చోట్ల ఉన్నది ఒకటే జ్యోతి, కానీ ఆ సీజన్ బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి నేను 3 సార్లుగా నేను అక్కడ ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది. అంటే కొన్నిసార్లు కనిపించాల్సి వచ్చింది, కొన్నిసార్లు మాట్లాడాల్సి వచ్చింది, కొన్నిసార్లు నా క్రియలు ప్రజలు చెప్పుకునేలాగా ఉన్నాయి. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి, తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యేసుక్రీస్తు అంటే ఈ ముగ్గురు కూడా సీజన్ ప్రకారంగా మన జీవితంలో పరిపాలన చేసిన వాళ్ళు. అంటే తండ్రి అయిన దేవుడు కొన్ని సంవత్సరాల తన స్వరాన్ని వినిపించాడు, అది ప్రజలకు ఒక నిరీక్షణ అయ్యింది. యేసుక్రీస్తు ప్రభు ఆయనే చూపించాడు, ఆయనే వచ్చాడు, అది ఆ సీజన్ అవసరమైంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఆయన క్రియల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. 3 ఒకటి కాదు, 3 వేరు కాదు, ముగ్గురు ఒకటై ఉన్నారు. అయితే ఈ పరిశుద్ధాత్మ తండ్రి మన జీవితంలో ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను అనమాట. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఇంకొంచెం కిందకు వద్దామండి. 14వ వచనం, 16, 15వ వచనం. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొక్కి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దుబడిచి జామైనా కాలేదే. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కళ్ళు కందురు. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మ కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకముందు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగా మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. వాళ్ళు అక్కడ కాపు యెరూషలేములోకి అదేంటి ఆ పండుగను ఆచరించడానికి వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు, ఏంటి వీళ్ళేమైనా కొత్త మంది ఏమైనా తాగారా, మద్యం తాగారా, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు అన్నప్పుడు పేతురు లేచి అంటున్నాడు, మద్యంతో మత్తులు కాలేదు, మేము పరిశుద్ధాత్మతో నిండిన వారమై మేము మాట్లాడుతున్నాము. ఎవరు ఈ పరిశుద్ధాత్మ తండ్రి అంటే యెహోవా దేవుడు పాత నిబంధన
యోవేలు ద్వారా ముందుగానే ప్రవచించాడు. ఏంటి అంటే ఈ పరిశుద్ధాత్మ తండ్రి మీదకు వచ్చినప్పుడు మీ యవ్వనులు దర్శనములు చూస్తారు, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ వృద్ధులు కలలు కంటారు. ఎవరి గురించి కలలు కంటారు, ఎవరి గురించి దర్శనాలు చూస్తారు, ఎవరి గురించి ప్రవచనాలు చెప్తారు, ఎవరిపైన ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు, అసలు దేనికోసం అనేసి అంటే ఒక రక్షకుడు లోకానికి వచ్చాడు. ఆ రక్షకుడు మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఆయన మాత్రమే మళ్ళీ స్వర్గానికి తీసుకెళ్ళడు. ఆయన ద్వారానే మనుషులందరికీ నిత్య జీవం అనే సత్యాన్ని యవ్వనుడు దర్శనాల ద్వారా చూస్తారు, వృద్ధులు కలల ద్వారా చూస్తారు, కుమారులు కుమార్తెలు ప్రవచించటం మొదలు పెడతారు. దాసుల పైన దాసురాండ్ల పైన దేవుడి ఆత్మను కుమ్మరిస్తాడు. ఈ ఆత్మ పొందుకున్నప్పుడు కుటుంబాలు మారిపోతాయి, ప్రాంతాలు మారిపోతాయి, సిటీలు చేంజ్ అయిపోతాయి, దేశం మారిపోతుంది. ఎలాగండి అనేసి అంటే ఆయన చిత్తం ఎలాగైనా మార్చుకోగలడు. ఎలాగైనా అప్పుడు వరకు తాగుతూ ఇష్టం వచ్చినట్లు భార్య బిడ్డలు కొట్టిన వాడిపైన పరిశుద్ధాత్మ వచ్చిందనుకో, మోకాళ్ళేసి రోడ్డు మీద ప్రార్థన చేయడం మొదలు పెడతారు. మోకాళ్ళేసి ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాపం పొందటం మొదలు పెడతాడు. తిరిగి లేచి యేసే నిజమైన రక్షకుడు అని ప్రవచించడం మొదలు పెడతాడు. తిరిగి యేసయ్య జీవితంలో కార్యములు చెయ్యబోతున్నాడని అనేక మందిని స్వస్థపరచడం మొదలు పెడతాడు. ఇట్స్ అన్ ఇన్స్టెంట్. అలాంటి కార్యాలు ఎన్నో జరగబోతున్నాయి, మనం చూడబోతున్నాం. అయితే ఈ యోవేలు గ్రంథం గురించి మనం ఈ ప్రవచించిన మాటల గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఒకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే నేను మొదటి నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను చూడండి. ఆ 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దాని చీడ పురుగులు తినవేసి ఉన్నవి. మత్తు లారా మేరుకొని కన్నీరు విడువిడి, ద్రాక్ష రసము పానము చేయువారులారా రోదన చేయుడి, కొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమాయము. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కొరలు వంటివి, వాటి కాటు ఆడ సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనె బట్ట కట్టుకొని అంగలార్చినట్లు నువ్వు అంగలార్చము. ఇది ఏం జరుగుతుంది అనేసి అంటే ఒకరు తరువాత ఒకరు నాశనం జనం మీదకి వచ్చిన తర్వాత ఆ నాశనంలో కోల్పోయి విడిచిన దాన్నంట ఇంకొక నాశనం అంటే ఇంకొక తెగులు. కానీ ఇక్కడైతే పసరు పురుగులు, చీడ పురుగులు, మిడతలు, గొంగళ పురుగులు అని రాయబడ్డాయి. కానీ మన దేశం మీదకి నాశనం ఒకటి తర్వాత ఒకటి వచ్చి మిగిలిన ప్రతి దాన్ని నాశనం చేస్తుందంట. నోటికి రుచికరమైన ద్రాక్షారసము అదేంటి అందకుండా పంటలు నాశనం అయిపోతున్నాయంట. అది జరగకుండా ఉండాలని మత్తులాగా ఇప్పుడైనా మేల్కొని ప్రార్థన చెయ్యండి అనేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఎలాగా? పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనె బట్ట కట్టుకొని అంగలార్చినట్లు. అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి వెంటనే తన భర్త చనిపోతే అది ఊహించలేని లేకపోతే వివరించలేని దుఃఖం. అలాంటి స్త్రీ రోధించటం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలాగున నువ్వు దేవునికి రోధించు, ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. ఆ దినము భయంకరము. ఆ దినాన్ని మనము ఉండలేము, తాళలేము. అలాంటి దినాన్ని మనం అనుభవించకుండా ఉండాలి అంటే, మనము కాపాడబడాలి అంటే, మనము తప్పింపబడాలి అంటే ఈ పరిశుద్ధాత్మ తండ్రి మనకు చాలా అవసరమై ఉన్నాడు. చూద్దామా ఈ 2వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పునదేమనగా, ఇకను అన్య జనులలో మిమ్మల్ని
అనుమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యములు, కొత్త ద్రాక్షారసములు, తైలములు మీకు పంపించను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వారిని మీకు దూరముగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందట భాగములు తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగములు పడమట సముద్రములోనికి పడగొట్టుదును. అక్కడ వారు దుర్గంధము లేచునని కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యము చేసెను. ఎప్పుడైతే మనము ఆ పరిశుద్ధాత్మ గురించి అంకలార్చడం మొదలు పెడతామో, ఆ పరిశుద్ధాత్మ తండ్రి దేశం అంతటి పైకి వచ్చి రావటం మొదలు పెడతాడో, దేశమంతా మళ్ళీ సంతోషముతో గంతులు వేయటం మొదలు పెడుతుందంట. దేశమంతా సమాధానంతో నింపబడుతుందంట. ప్రజలు ఏదైతే కోల్పోయారో మళ్ళీ అవన్నీ తిరిగి పొందుకోవడం మొదలు పెడతారంట. నిజంగా కరోనాయే పెద్ద ఎఫెక్ట్ ప్రపంచ దేశానికి. నిజంగా మనుషుల్ని ఎలా తినేసింది అంటే చెప్పలేము, వివరించలేము. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది డబ్బులు కోల్పోయారు, కొంతమంది ఆస్తిని కోల్పోయారు, కొంతమంది కుటుంబాన్ని కోల్పోయారు, కొంతమందికి దిక్కు లేకుండా ఏడుస్తున్నారు. నేను అంతగా ఇక్కడితోనే సరిపోదు. గొంగలి పురుగుల తర్వాత పసరు పురుగులు, పసరు పురుగుల తర్వాత చీడ పురుగులు, చీడ పురుగుల తర్వాత మిడతలను ఒకదాని వెనకాల ఒకటి వచ్చి పంటను తినివేస్తారు. అంటే దీంతో సరిపోదు, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిలో నువ్వు తప్పింపబడాలి అన్నా, నీ కుటుంబము, నీ దేశము, నీ పట్టణము రక్షింపబడాలి అన్నా, నజరేయుడైన యేసయ్య దగ్గరికి రాకపోతే నువ్వు రక్షింపబడవు. అంతేకాకుండా అయ్యో మేము రక్షింపబడ్డామండి, మరి మా వాళ్ళు ఎలాగండి అంటే ఇక్కడ ఉంది కదా, పెనిమిటి పోయిన యవ్వన స్త్రీలు గోనె బట్టలు కట్టుకొని అంగలార్చిన రీతిగా నువ్వు అంగలారిస్తే ఏదైనా కొద్దో గొప్పని దేశం రక్షింపబడుతుంది. ఈరోజు ఈ పరిస్థితిలోంచి ఎవరండి బయటికి లాగేది అనేసి అంటే పరిశుద్ధాత్మ తండ్రి మాత్రమే బయటికి తీసుకురాగలడు. ఎందుకు అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఆకాశమా కలుగును గాక, భూమి కలుగును గాక, సూర్య చంద్ర నక్షత్రములారా కలుగును గాక అని దేవుడు తన నోటితో పలకగా జలముల పైన అల్లాడుచున్న ఆత్మ వాటిని సృష్టించింది. వాటిని సృష్టించిన పరిశుద్ధాత్మ తండ్రి ఇప్పుడు మళ్ళీ నీ జీవితాన్ని కొత్తదిగా చేయటం కోసం, మళ్ళీ నీ జీవితాన్ని కాపాడటం కోసం, మళ్ళీ నీ దేశాన్ని కాపాడటం కోసం, భద్రం చేయటం కోసం, మిడతలు తినివేసిన పంటను, పసరు పురుగులు తినివేసిన పంటను, గొంగలి పురుగులు తినివేసిన పంటను తిరిగి ఇవ్వటం కోసం పరిశుద్ధాత్మ తండ్రి దేశం పైకి రాబోతున్నాడు. ఎస్, నిజంగా ఎంత గొప్పగా రాబోతున్నాడు అంటే దేశము గంతులైపోతుంది. ఇప్పుడు నిజంగా ఇంచుమించు 250 దేశాలు కరోనాతో అల్లాడిపోతున్నారు, అట్టుడికిపోతుంది. కానీ ఈ పరిశుద్ధాత్మ తండ్రి వచ్చినప్పుడు గంతులు వేస్తారు. ఎలా చెప్పనా, ఏమేమి కోల్పోయారో అవన్నీ పొందుకోవటమే కాకుండా ఇక్కడ 20వ వచనంలో ఉంటుంది, అదేంటి 22వ వచనం చదువుతున్నాను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. అంటే పశువులు, చెట్లు కూడా ఫలించడం మొదలు పెడతాయి. అంటే నేను ఈ పశువులు, ఈ చెట్ల గురించి మాట్లాడట్లేదు. ఏ స్థలాల్లో, ఏ ఏ రకాల్లో నీ జీవితము నాశనం అయిపోయి ఎండిపోయిందో ఆ ప్రదేశాల్లో, ఆ ఏరియాస్లో మళ్ళీ నువ్వు ఫలించడం మొదలు పెడతావు. మళ్ళీ నువ్వు తిరిగి లేపబడతావు, మళ్ళీ సమృద్ధిలోనికి వస్తావు, మళ్ళీ అభివృద్ధిలోనికి వస్తావు. ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ అధీనంలో ఉన్నారో, ఎవరైతే దేవుని నీడలో ఉన్నారో, అందరూ కాదండి, మోసపోవద్దు. నేను క్లియర్గా చెప్తున్నాను. అయ్యో పరిశుద్ధాత్మ వస్తున్నాడంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడంట అంటే అందరికీ చెప్పట్లేదు ఈ మాట. ఎవరైతే దేవుని ఆధీనంలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతారో వాళ్ళు గంతులేస్తారు, వాళ్ళు సమృద్ధిలో నడుస్తారు, వాళ్ళు సంతోషిస్తారు.
కానీ ఎవరైతే దేవుని లేకుండా ఇష్టానుసారంగా జీవించారో, ఇంకా పశ్చాత్తాప పడకుండా జీవిస్తారో, వాళ్ళ జీవితము ఒకటి తర్వాత ఒకటి నాశనం చేయబడుతూనే ఉంటారు. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఇంత జరిగినా నీ జీవితానికి రక్షణ లేదు, నీ యొక్క ప్రవర్తనలో మార్పు లేదు, ఇంకా దేవుని దగ్గర మొరపెట్టే ప్రయాసలంతా మొరపెట్టడానికి కూడా ఇంకా నువ్వు నీ ఒళ్ళు వచ్చట్లేదు. అలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా రక్షణ లేకుండా జీవిస్తున్న వ్యక్తులు అనేక మంది ఉన్నారు, వారితోటి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకొంచెం కిందకి వెళ్దాము. సియోను జనులారా, ఉత్సాహించి మీ దేవుడైన యెహోవాను స్తుతించి సంతోషించుడి. అతని నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును వర్షమును మీకు అనుగ్రహించును. మీ కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్ష రసము, కొత్త తైలము, గానుగులు పైగా పొర్లి పారును. ఎవరు? సియోను జనులారా. ఎవరండి? సియోను జనులారా అంటే దేవునికి సంబంధించిన జనులు, అంటే సంఘము. ఎవరైతే సంఘానికి చేర్చబడతారో వాళ్ళు దేవునికి సంబంధించిన జనులు. వాళ్ళంతా సంతోషించి కేకలు వేయటం మొదలు పెడతారంట. నీతిని బట్టి తొలకరి వర్షమును, కడవరి వర్షమును ఆయన కుమ్మరిస్తాడంట. అంటే జీవితంలో ఎక్కడా కూడా కొదువు లేని సంతోష, సమాధాన, ఆత్మీయ వర్షాన్ని దేవుడు మొదట ఆఖరి ప్రతి దినం వారి జీవితంలో కురిపించడానికి దేవుడు సిద్ధముగానే ఉన్నాడు. ఈ వర్షం ఏం చేస్తుంది అంటే తిరిగి ఫలింపచేస్తుంది, తిరిగి అభివృద్ధి చేస్తుంది, తిరిగి లేపుతుంది, నిలబెడుతుంది, బలపరుస్తుంది. పంట పండాలి అంటే తొలకరి వర్షం, కడవరి వర్షం ఉండాలి. నువ్వు ఫలించాలి అన్నా, నువ్వు మళ్ళీ ఆ రాజ్యానికి వెళ్ళాలన్నా నీ జీవితానికి తొలకరి వర్షం, కడవరి వర్షం అవసరం. అది దేవుడు కుమ్మరిస్తానని చెప్తున్నాడు. ఎవరి మీద? సియోను జనుల మీద, అంటే ఆయనకు సంబంధించిన సంఘము పైన. ఈరోజు ఆ సంఘంలో చేర్చబడే బిడ్డగా నువ్వు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కొత్త ద్రాక్షారసమును, కొత్త తైలమును, గానుగులు పైగా పొర్లి పారును అంటే అభిషేకానికి సూచన, దేవుని యొక్క అద్భుతాలకి సూచన. ఎవరైతే ఆయనతో సంబంధం కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ తండ్రి చెబుతున్న విధంగా జీవించడం మొదలు పెడతారో వాళ్ళ అభిషేకం అంటే పొర్లి పారుతుందంట. అంటే వాళ్ళు తాకిన వాళ్ళందరూ కూడా అభిషేకంతో నింపబడతారు. వాళ్ళు తాకిన వాళ్ళందరూ విడుదల పొందుకుంటారు. వారు ఎవరి జీవితంలోనికి వెళ్తారో వారి జీవితాలందరి సంతోషంతో, సమాధానంతో నింపబడతాయి. వాళ్ళు ఏ ఏ ప్రదేశాల్లో ఉంటారో ఆ ప్రదేశాలకి సమాధానం, ఆ ప్రదేశాలకి నెమ్మది, ఆ ప్రదేశాలకి రక్షణ. అంటే నీరు పారు చోటెల్లా పరిశుద్ధము, సంతోషము, ఆరోగ్యం అనే పాటను మనం ఎట్లా పాడుకుంటామో అలాగున యేసయ్య ఆధీనంలో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడిన ప్రజలు వెళ్ళిన చోటల్లా కూడా ఆరోగ్యము, క్షేమం పొర్లి పారుతుందంట. ఈరోజు ఆ పొర్లి పారే అనుభవంలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు. ఎలాగంటే ఆ పొర్లి పారే విధానం అంటే ఇప్పుడు వరకు నీ ఆలోచనలు బట్టి, నీ తలంపులు బట్టి, నీ ప్రార్థనలు బట్టి, నీ కుటుంబాన్ని బట్టి జీవించావు. ఇక అలా కాకుండా దేవుని బట్టి జీవించటం మొదలుపెట్ట. అంటే పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చినప్పుడు అడుగు, పరిశుద్ధాత్మ తండ్రి ఇక నేను చూడను, నువ్వు చూడు నాలోంచి. పరిశుద్ధాత్మ తండ్రి ఇక నేను మాట్లాడను, నువ్వు మాట్లాడు నాలోంచి. పరిశుద్ధాత్మ తండ్రి నేను ప్రార్థన చేయను, నాలోంచి నువ్వు ఉచ్చరింప సఖ్యముగా మూల్గులతో ప్రార్థించు. పరిశుద్ధాత్మ తండ్రి ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి? పరిశుద్ధాత్మ తండ్రి నేను ఏం తినాలి, ఏం ధరించుకోవాలి? పరిశుద్ధాత్మ తండ్రి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి సువార్త ప్రకటించాలి, నా దగ్గర ధనం ఏం చేయాలి, నా బంధువులతో నేను ఎలా ఉండాలని ప్రతి విషయంలో పరిశుద్ధాత్మకు నువ్వు అవకాశం ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నడవటం, జీవించటం మొదలు పెడితే
పరిశుద్ధాత్మతో సంభాషించుతూ నీ జీవితాన్ని కొనసాగిస్తావో నువ్వు ఫలిస్తావు. తైలము ద్రాక్షారసము పొర్లిపోనే అదేంటి అనుభవంలోనికి వెళ్తాం. ద్రాక్షరసం ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేది. ఎప్పుడు తాగుతారు ద్రాక్షరసం అంటే హ్యాపీ మూమెంట్లో. పాత నిబంధన గ్రంథాలు లేకపోతే మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా చూస్తాం. విందుల్లో ఎవరైనా ఇంటికి మెయిన్ గెస్ట్లు వచ్చినప్పుడు ద్రాక్షరసాన్ని ఇస్తారు. అంటే హ్యాపీ మూమెంట్. నీ లైఫ్లో హ్యాపీ మూమెంట్ ఇవ్వడానికి పరిశుద్ధాత్మ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పొందుకొని అనేక మందికి హ్యాపీ మూమెంట్స్ను ఇవ్వగలగాలి. ఆ 25వ వచనాన్ని చదువుకుందాం. ఏంటి అనేసి అంటే, మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తిని వేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఆమేన్. ఎవరైతే దేవునికి అనుగుణంగా జీవించటం మొదలు పెడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు పొంది ప్రభువా ఇక నేను కాదు నువ్వే జీవించు అని తమ క్రియలను, తమ ఇష్టాలను, తమ ప్రవర్తన ప్రక్కన పెట్టి పరిశుద్ధాత్మ చెప్తున్న విధంగా జీవిస్తూ పరిశుద్ధాత్మ వెళ్ళమన్న చోట్ల కల్లా వెళ్తారో వాళ్ళంతా కడుపారా తిని తృప్తి పొంది వాళ్ళ కోసం దేవుడు చేసిన వింత కార్యములను బట్టి స్తుతించడమే కాకుండా సంవత్సరాలు గుండా మిడతలు, పసర పురుగులు, గొంగరు పురుగులు తిని వేసిన పంటను తిరిగి దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ఎస్, ఎన్నో కోల్పోయి ఉండొచ్చు మన జీవితంలో, ఎంతో నష్టపోయి ఉండొచ్చు, ఒకవేళ ఫ్యూచర్లో ఏదో కోల్పోయి ఉండొచ్చు. కానీ దేవుడు వాటన్నిటిని తిరిగి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ ఆధీనంలో నీ జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఆధీనంలో సంఘమును నడిపిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఆధీనంలో కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు నువ్వు బయటికి వెళ్ళొద్దు అని మనం చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు నీ ప్రవర్తన బాలేదు మార్చుకో అని మనం ఇతరులకు చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఇది నీ జీవితంలో జరగబోతుంది నువ్వు సరి చేసుకో అని మనం ప్రపంచాన్ని సరి చేస్తున్నప్పుడు, మనము కోల్పోయిన ప్రతిదీ, మన దేశం కోల్పోయిన ప్రతిదీ, మన ప్రభుత్వం కోల్పోయిన ప్రతిదీ దేవుడు తిరిగి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఎందుకు నేను పరిశుద్ధాత్మ గురించి మొదలు పెట్టాను మాట్లాడుతున్నానంటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని గంతులు వేయటానికి కాదు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని దేశాన్ని దేవుని ఎదుట గంతులు వేసేలా చేయడానికి కోసం. ఈ పరిశుద్ధాత్మ నిన్ను మారుస్తుంది అని చెప్పడానికి కాదు నేను మీ ముందుకు వచ్చింది. ఈ పరిశుద్ధాత్మ తండ్రి నీ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మార్చగలదు నీ ద్వారా అని చెప్పడానికి వచ్చింది. నువ్వు మొర పెడితే, నువ్వు ప్రార్థిస్తే, పెనిమిటి పోయిన యవ్వనురాలు తన ఈ పెనిమిటి కోసం అంగలార్చినట్లు నువ్వు పరిశుద్ధాత్మ గురించి దేశము పైకి రమ్మని అంగలార్చడం మొదలు పెడితే దేశము ఆ క్షేమంలోనికి వస్తుంది. ఈరోజు చెప్తున్నారు, యు ఆర్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఫర్ ద లార్డ్. నువ్వు నీ కోసం కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవుతాను. నీ ప్రార్థన కూడా నీ గురించి అయ్యకూడదు ఉండదు. నీ ప్రార్థన కూడా దేశం కొరకు, ప్రజల కొరకు అయి ఉండాలి. నీ ప్రార్థన నీ కుటుంబం కొరకు, నీ గురించి సెల్ఫిష్గా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి కాదు, అనేక నాశనం అయిపోతున్న ప్రజలు విడిపించటానికి నీ ప్రార్థన అయి ఉండాలి. ఈరోజు అలాగ దేవుడు పిలుస్తున్నాడు. ఇంకొంచెం కిందకి వెళ్దాం. నా జనులిక ఎన్నటికి నీ సిగ్గు నొందరు. ఇట్ ఈస్ అ హైలైట్ వర్డ్. ఇంకెన్నటికి నిజంగా ఆయన ద్వారా జీవింపజేయబడుతున్న ప్రజలంట ఎన్నటికి సిగ్గుపడరంట. అంటే దేవుడు ఇక ఎన్నడూ కూడా వాళ్ళని తక్కువ స్థాయిలో పెట్టడు. ఈరోజు దేవుడు నీ ద్వారా నీ దేశాన్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా నీ సమాజాన్ని, నీ సంఘాన్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా భారతదేశాన్ని పైకి లేవనెత్తాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఇప్పుడు వరకు భారతదేశానికి క్రైస్తవులను హింసిస్తున్న దేశం అని పేరు కూడా ఉంది. కానీ నువ్వు దేవుడి కోసం నిలబడితే
భారతదేశము క్రైస్తవులకు ఒక దేశము అనే పేరును ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వటం మొదలు పెడితే ఈ పరిశుద్ధాత్మ తండ్రి నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇష్టంగా ఉన్నాడు. ఇంకొంచెం కిందకి వెళ్దాం మనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములో నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరి ఆకాశమందు భూమి యందు మహత్కార్యములను. అంటే దేవుడంట కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద, అంటే ప్రతి జనము పైన ఆత్మను కుమ్మరించి ఆయన రూపంలోనికి మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. అసలు ఎందుకంటే పరిశుద్ధాత్మ తండ్రి అంటే ఆదాము పాపం చేసినప్పుడు దేవుని రూపాన్ని కోల్పోయాడు. ఆదాము పాపం చేసినప్పుడు దేవుని మహిమను కోల్పోయాడు. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడిచ్చిన గుణాన్ని కోల్పోయాడు. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడి పోలికను కోల్పోయాడు. మళ్ళీ ఆ పోలికను, రూపాన్ని, గుణాన్ని, మహిమను ప్రజలకు తిరిగి ఇవ్వటం కోసం దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ తండ్రి నా జీవితంలోకి వచ్చినప్పుడు నాకు యేసుక్రీస్తు గుణాన్ని నేర్పుతుంది, నన్ను యేసుక్రీస్తు రూపంలోనికి వచ్చేటట్లు మారుతుంది, నన్ను చెక్కుతుంది, నన్ను కాలుస్తుంది, నన్ను ఆయన రూపంలోనికి వచ్చేంత వరకు నన్ను నల్లగొడుతుంది. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ తండ్రి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితాన్ని మార్చడం కోసం, నీ ద్వారా కుటుంబాన్ని, సంఘాన్ని, దేశాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడితే నిజంగా నువ్వు ఈ ప్రపంచాన్ని మళ్ళీ దేవుడి కోసం లేవనెత్త చేయగలవు, మళ్ళీ ప్రపంచాన్ని సంతోషపరచగలవు, మళ్ళీ ప్రజలందరికీ సమాధానాన్ని, ప్రజలందరికీ కూడా ఆ పరిశుద్ధాత్మను పంచగలవు, ఆ నెమ్మదిని నువ్వు ఇవ్వగలవు. ఈరోజు దేవుడు నీ ద్వారా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ ద్వారా దేశానికి సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి తర్వాత ఒకటి ప్రజలపైకి రాబోతుంది. ఆ ప్రజలు రక్షింపబడి ముందుగానే మేల్కోవాలి అంటే నువ్వు పెలిమిటిపోయిన యవ్వనురాలు వలె గోనె బట్ట కట్టుకొని అంగలార్చాలి. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్పాను అంటే నువ్వు అంగలార్చే సమయం వచ్చింది. అంగలార్చకపోతే నిజంగా ప్రజలు దేవుడిని చూడలేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలా సమయం ఉంది, ఇంట్లోనే ఉంటున్నాం చాలామంది కూడా. దేవునికి మొరపెడతాం, ప్రభువా ఈ పరిశుద్ధాత్మని ఏదైతే నువ్వు యోవేలు గ్రంథంలో ప్రవచించావో, ఏదైతే పేతురు ద్వారా లేకపోతే ఆ 120 మంది పైకి కుమ్మరించావో అది మా దేశ ప్రజలపైకి కుమ్మరించి ప్రభువా నువ్వు అంగలార్చడం మొదలు పెడితే, నువ్వు విజ్ఞాపన చేయటం మొదలు పెడితే ప్రజలు సంతోషాన్ని, నెమ్మదిని పొందుకోబోతున్నారు నీ ద్వారా. ఈరోజు అలా అంగలారుస్తావా? అలా ప్రార్థన చేస్తావా? నేను చెప్తున్నాను, మళ్ళీ ఎక్కడో లేడు, పరిశుద్ధాత్మ తండ్రి నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ తండ్రికి నువ్వు అవకాశం ఇస్తే నీలోంచి చూస్తాడు, నీలోంచి ప్రార్థన చేస్తాడు, నీలోంచి తాకుతాడు, నీలోంచి నడుస్తాడు, నీలోంచి సువార్త ప్రకటిస్తాడు. ప్రజలు నీ ద్వారా నెమ్మదిని, సంతోషాన్ని పొందుకుంటారు. ప్రజలు నీ ద్వారే పరిశుద్ధాత్మను కూడా పొందుకుంటారు. అలా చేయటం కోసం దేవుడు పిలుస్తున్నాడు. నాతో కలిసి ప్రార్థించి. మహోన్నతుడానికి వందనాలు. అవునయ్యా, ఆ పరిశుద్ధాత్మ తండ్రి అయా మా మీదకు వచ్చినప్పుడు తండ్రి మేము శక్తిని పొందుకుంటాం. యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నీకు సాక్షులమై ఉంటాం తండ్రి. ఆ పరిశుద్ధాత్మ తండ్రి మా మీదకు వచ్చినప్పుడు అయా దేశం మొత్తం సంతోషించి గంతులు వేస్తుంది తండ్రి. ఆ పరిశుద్ధాత్మ తండ్రి మా మీదకు వచ్చినప్పుడు మా యవ్వనులు దర్శనాలు చూస్తారు. ఆ పరిశుద్ధాత్మ తండ్రి మా మీదకు వచ్చినప్పుడు మా వృద్ధులు కలలు కంటారు. ఆ పరిశుద్ధాత్మ తండ్రి మా మీదకు వచ్చినప్పుడు మా కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు. మా దాసులు, దాసురాలు నీ గురించి చెప్పటం మొదలు పెడతారు తండ్రి.
ఈరోజు ఆ పరిశుద్ధాత్మ తండ్రిని మా దేశ క్షేమము గురించి అయా కుమ్మరించమంటూ ప్రార్థన చేస్తుంది. మాలోంచి తండ్రి అయా ప్రజలకు సమాధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ తండ్రి సర్వ శరీరుల పైన కుమ్మరించమంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవునయ్యా, ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు తండ్రి అయా ఇదిగో తండ్రి కొత్త తైలము ద్రాక్ష రసము గానుగులలో నుండి పొర్లి పారుతుందన్నావు తండ్రి. అవునయ్యా, అభిషేకము ప్రతి వ్యక్తిని కాల్చివేస్తుంది, దహింపజేస్తుంది తండ్రి. పాపాన్ని క్షీణింపజేస్తుంది, పాపాన్ని కొట్టివేస్తుంది తండ్రి. ఈ పరిశుద్ధాత్మ తండ్రి వచ్చినప్పుడు నీతిని గురించి పాపాన్ని గురించి ఒప్పింపజేయబడతారు తండ్రి. ఆ పరిశుద్ధాత్మ తండ్రిని మా జనుల పైన కుమ్మరించి మా భారతదేశం పైన కుమ్మరించింది తండ్రి. మిడతలు తినివేసిన పంటలు, పసరు పురుగులు, గొంగలు పురుగులు తినివేసిన పంటలు తిరిగి మాకు ఇవ్వండి ప్రభు. మా జీవితాల్లో అయా దుష్టుడు ఏవైతే తినివేశాడో అయా మా ప్రజల జీవితాల్లో ఎవరి జీవితాల్లో దుష్టుడు వేటినైతే తీసుకొని నాశనం చేశాడు తండ్రి. అయా నీ పరిశుద్ధాత్మ తండ్రి వచ్చినప్పుడు అవన్నీ తిరిగి వస్తాయి తండ్రి. ఆ సర్వ శరీరులపైకి నీ ఆత్మను కుమ్మరించి తండ్రి నీ కార్యమును జరిగించమంటే మమ్మల్ని గప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.